యశస్వి జైస్వాల్ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్న ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ ఒకడు. ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ తన అద్భుతమైన ఆట తీరుతో టెస్టుల్లో భారత జట్టు ఓపెనర్గా పాతుకుపోయాడు. అరంగేట్రిలోనే శతకం కొట్టి జైసు ఇప్పటి వరకు టీమిండియా తరపున 19 టెస్టుల్లో 1719 పరుగులు చేశాడు. ఇందులో 4 శతకాలతో పాటు 2 డబుల్ సెంచరీలు కూడా ఉండడం విశేషం. టెస్టుల తర్వాత టీ20లోని అరంగేట్రి చేశాడు జైస్వాల్. ఇప్పటికీ 23 మ్యాచ్లు పూర్తి చేసుకొని 723 పరుగులు సాధించాడు. అయితే దాదాపు ఏడాది కాలంగా మళ్ళీ టీ20 జట్టులో ఆడడానికి చోటు దక్కలేదు. గత ఏడాది ఐపీఎల్లోనూ యశస్వి జైస్వాల్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున 16 ఇన్నింగ్స్లో కలిపి 435 పరుగులు చేయగలిగాడు. ఇక ఐపీఎల్ 2025లో మాత్రం ఇంతవరకు తన మార్కు చూపలేకపోయాడు. తాజాగా గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. అహ్మదాబాద్లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో రాయల్స్ ఛాలెంజర్ ఓపెనర్ బ్యాటర్గా యశస్వి జైస్వాల్ 7 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులే చేశాడు. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ 107, 1, 29, 4, 67, 6 పరుగులు చేశాడు. ఇంతకు ముందు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్లోనూ జైస్వాల్ తన స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాడు. తొలి టెస్టులో సెంచరీ 161, ఆఖరి టెస్టులో హాఫ్ సెంచరీ 82, 84 మినహా ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయాడు. తర్వాత రంజీ బరిలోకి దిగి విఫలమయ్యాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్తో సిరీస్లోనూ వన్డేలో ఎంట్రీ ఇచ్చిన జైస్వాల్ అరంగేట్రిలోనే తేలిపోయాడు. తన మొదటి వన్డేలో కేవలం 15 పరుగులు చేశాడు. ఈ పరిణామం నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ యశస్వి జైస్వాల్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అతడి కడుపు నిండిపోయింది అంటే ఇప్పటి వరకు సాధించిన దీంతో సంతృప్తి పడిపోయాడు. జైస్వాల్ ప్రస్తుతం క్రికెట్పై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. ఇతడికి ఇదే నా సందేశం, క్రికెట్ నిన్ను గొప్ప స్థాయికి చేర్చగలదు, అదే సమయంలో అదే రీతిలో ఏడిపించగలదు కూడా. ఒక్కసారి పృథ్వీ షా పరిస్థితి చూడు. ఇప్పటికైనా మునుపెట్లా క్రికెట్ను ప్రేమించు, అదే ఫ్యాషన్తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టు అని బసిత్ అలీ జైస్వాల్ను సూచించాడు. ఏమాత్రం ఎమరపాటుగా ఉన్న జైస్వాల్ స్థానం గల్లంతో అవడం ఖాయమని పేర్కొన్నాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.